రై రై రారా రై రై రారా అడ్డేలేని రప్పుకి ఎడేం చేస్తున్నా నేను నన్ను అడుగుతున్నా పూక ఆఫీస్ టైంలో రీల్స్ ఏంటి రప్పుకి పో పని చేసుకో పో రీల్స్ కావాలంట రీల్స్ చంపావులే హాయ్ బుగీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లస్ట్ టపా ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా. చూసారు బుగీస్ ఈడు మా ఆఫీస్ సంప్లై అనమాట. ఆఫీస్ టైంలో వర్క్ చేసుకోకుండా రీల్ చేసుకుంటున్నాడు. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇలాంటి చాలా ఉన్నాయి. ఈడన్నా పర్లేదు కానీ చాలా మంది అయితే రోడ్డు మీద రీల్ చేసుకుంటూ వెళ్తూ మ్యాన్ హోల్లో పడుతున్నారు. కొంతమంది లారీలు గుర్తున్నారు, కొంతమంది ఒకరినొకరు డాష్ ఇచ్చుకుంటున్నారు. ఇలా చాలా మంది ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు అనమాట. రీసెంట్ గా ఇలాంటిదే బెంగళూరులో జరిగింది అనమాట. అదేందయ్యా అంటే ఒక ఫ్యామిలీలో ఒక కూతురు రీల్ చేస్తుంది అనమాట. ఆ కూతురు వాళ్ళ నాన్నే ఒక పెద్ద కవర్ లో ప్యాక్ చేసి కొరియర్ పార్సిల్ తీసుకెళ్ళింది. ఎందుకయ్యా అంటే ప్రజెంట్ పండగ టైంలో రైల్లో సీట్లు దొరకట్లేదు, ఆర్టీసీ టికెట్లు ఎక్కువైపోయినాయని చెప్పి రీల్స్ చేద్దామని చెప్పి వాళ్ళ నాన్న కొరియర్ చేసి కొరియర్ ఆఫీస్ తీసుకెళ్ళింది. కొరియర్ ఆఫీస్ లో వాళ్ళ బాయ్స్ చూసి కొంచెం అమౌంట్ అదంతా చూసి కొంచెం అర్థం కాల వాళ్ళకి ఏదో లోపల ఏదో ఉందని చెప్పి ఓపెన్ చేయించారు అనమాట. చేపిస్తే లోపల తండ్రి ఉన్నాడు. ఇదంతా విషయాన్ని గమనించి ఆ ఆఫీస్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించారు అనమాట. ఆఫీస్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించారు అనమాట. పోలీసులు పిలిపిస్తే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించారు. అసలు ఎందుకు వీళ్ళంతా చేశారంటే ప్రజెంట్ టికెట్లు పెరిగిపోతున్నాయి కదా సార్ పండుగ సీజన్ లో, సో ఇలా రీల్ చేస్తే బాగుండద్దని ఇలా చేసాను సార్ అంటే మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. మీ నాన్న పెద్ద వయసు అమ్మా, అలా అందులో పెట్టి కట్టేశారు, ఆయన ఊపిరి చచ్చిపోయి పరిస్థితి ఏంది అని అంటే ఒక్క నోట్లోంచి మాట్లాడలేవు. ఇటాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైతు ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి. సో ఈ విధంగా చాలా మంది రీల్స్ పిచ్ లో పిచ్చి మొత్తం చేస్తున్నారు, ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు. నిన్న ఢిల్లీలో ఫోన్ అనే కుర్రాడు రీల్స్ పిచ్ లో గన్ లోడ్ చేస్తూ ఒరిజినల్ గన్ తో ఛాతి మీద కాల్చుకొని చచ్చిపోయాడు. అంతెందుకు చాలా మంది రైలు పట్టాల మీద రీల్ చేస్తూ రైలు గుద్ది చనిపోయారు. కొంతమంది అయితే చెట్లు పైకి ఎక్కి చెట్ల మీద రీల్ చేస్తూ చచ్చిపోయారు. ఒక అమ్మాయి అయితే కొండ చివర రీల్ చేస్తూ కొండలో పడి చనిపోయారు. ఇలా చాలా ఉన్నాయి. రీల్స్ పిచ్లో పడి చాలా మంది చచ్చిపోతున్నారు. రాత్రే స్టార్డమ్ వచ్చాలా, రాత్రే ఫేమస్ అయిపోవాలని పిచ్చితో రీల్స్ చేస్తూ చచ్చిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. కుకీస్ నేను చెప్పేది ఒక్కటే, రీల్స్ చూడండి, చెయ్యండి. ఎలాంటి చేయాలి? ప్రమాదం లేని చేసుకోవాలి, ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకోవాలి, సరదా కోసం చేసుకోవాలి, పని మాని చేయకండి. పని మాని చేసి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. మీకంటూ కుటుంబం ఉండిద్ది, మీకంటూ ఫ్యామిలీ ఉండిద్ది అనమాట. మీకు ఎలా అయితే ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడిద్ది. సో ఒక్కసారి ఆలోచించండి పూకీస్, ఎందుకంటే మీరు నా పూకీస్ కాబట్టి చెప్తున్నా, లేకపోతే నేను చెప్పేవనే కాదు. థ్యాంక్ యూ పూకీస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎలాంటి మంచి కంటెంట్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్